రికార్డింగ్ నంబర్ 133 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. కర్దముడు తనకు కొడుకుగా పుట్టిన సాక్షాత్తు నారాయణమూర్తిని తెలుసు కాబట్టి, తెలిసినా కూడా మనం చేయలేము. ఆయన మహా ఋషి కాబట్టి ఆయన ఆ కొడుకుని కొంచెం ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్ళి కపిలుడు అనేటటువంటి కొడుకుని ఆయనకి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. సాష్టాంగ నమస్కారం చేశాడనమాట. కొడుక్కి తండ్రి దండం పెట్టడం అనేది ఎక్కడా ఉండదు. మనం చదువుకున్న వాటిలో వసుదేవుడు పిల్లవాడు కృష్ణుడు పుట్టంగానే నమస్కారం చేశాడు. ఎందుకంటే చెప్పాడు, కృష్ణుడు నారాయణమూర్తి పుట్టే ముందే నేనే వస్తున్నాను మీకు పిల్లవాడుగా అని చెప్పి పుట్టగానే నమస్కారం చేశాడు. ఇంకా తర్వాత సన్నివేశాల్లో కృష్ణుడే తండ్రికి నమస్కరించటం అనేది ఉన్నది. ఇక్కడ కపిలుడిని అలాగే సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడైన వాడిని దూరంగా తీసుకెళ్ళి ఎవరు చూడకుండా నమస్కారం చేశాడు. ఎందుకంటే అది లోకాచారం కాదు, చూసే వాళ్ళకి తప్పుగా అనిపించటానికి, అనుసరించటానికి వీల్లేని విషయం. అంటే ఆయన చేశాడు కదా మనం కూడా చేద్దామంటే వీల్లేని విషయం కాబట్టి దూరంగా తీసుకెళ్ళి నమస్కారం చేసి సాక్షాత్తు ఆ నారాయణమూర్తిని ఉద్దేశించి ఇలా అన్నాడన్నమాట. చతురాత్మ వినుమాత్మకృతములైనట్టి అమంగళభూత కర్మంబులనడి దావాగ్ని శిఖలచే దందహ్యమానులైనట్టి జీవులు, దావాగ్ని శిఖలచే దందహ్యమానులైనట్టి జీవులు తుదముట్టలేక పాయక సంసార బద్ధులైయుందురు. తద్భవ హేతుభూతంబులైన సకల దేవతలు ప్రసన్నులు నగుదురు. బహుజన్మ పరిచిత ప్రాప్తయోగ చిరసమాధి తపోనిష్టచే వివిక్త దేశముల యోగి జనులు ధృతులనే మహానుభావు విలోకింతురట్టి దివ్య పురుషరత్నంబ నా ఇంట పుట్టితేవు. తలపోయగన ప్రాకృత బలయుక్త చతుర్భుజాది భవదవతారంబులు నీ కనురూపములై పొలు పొందుంగాదె పరమ పురుష మహాత్మా. అనయము భవదీయాశ్రిత జన సంరక్షణము కొరకు, అనయము భవదీయాశ్రిత జన సంరక్షణము కొరకు సమ్మతితో దాల్చిన మానవ రూపంబులు అనురూపములయ్యగాదే హరినీకెప్పుడున్. సుమహిత తత్వజ్ఞానార్థము విద్వజ్జనగణంబుదవిలి నమస్కారములోలిజేయు పదపీఠము గల నిను పొగడవశమే ధవణిల్లంగన్. సమధిక షడ్గుణైశ్వర్య కారణుడవు పరమేశ్వరుండవు. ప్రకృతి పురుష మహదహంకార తన్మాత్ర తక్షోభక హేతుకాలాత్మ విఖ్యాత ధృతివి. జగదాత్మకుడవు చిచ్చక్తివి. నాత్మీయ జఠర నిక్షిప్త విశ్వప్రపంచమును గల సర్వజ్ఞమూర్తివి. స్వచ్ఛంద శక్తియుక్తుండవు. సర్వసాక్షివగుచు కపిలాఖ్య ధనరారునట్టి నీకు అనగా మ్రొక్కెద పుత్రుండవగుచు నీవు నాకు పుట్టిన కథన రుణత్రయంబు వలన బాసితినిక భక్తవరదనేను. మాని
నియతింజంది భవదీయ పాదారవిందయుగము డెందమునంజేర్చి శోకంబులందు తొలగి సంచరించెదనంచిత స్థలములందు. సాక్షాత్తు శ్రీహరి స్వరూపమైన కపిలుడికి నమస్కారం చేసి ఇలా స్తుతి చేశాడు కర్దముడు. దానికి కపిల భగవానుడు ఇట్లా సమాధానం చెప్పాడనమాట. నీకు చెప్పిన మాట ప్రకారం మీ ఇంట్లో పుట్టాను నేను. కారణము లేని ప్రవర్తనము, అపారమైన దయాగుణమే నా మార్గము అంటున్నాడు ఆయన. పరమాత్మే సాక్షాత్తు చెప్తున్నాడు. అంటే మనము ఏం చేయాలో ఇక్కడ చాలా చక్కటి మనకు ఒక మార్గదర్శకత్వం ఉంది. కారణము లేని ప్రవర్తన ఉండాలట. అంటే మన ప్రతిదానికి మనం ఒక కారణం మనస్సులో అనుకుంటూ ఉంటాం. మన ప్రవర్తనకు న్యాయంగా అది కారణం కాదు, కానీ దీనికి దానికి ఎప్పుడు ముడి పెట్టటము అనేటటువంటి అలవాటు మనకున్నది. మన మనస్సులో భావన చేస్తూ పనులు చేస్తాం. మన మనస్సులో కేవలం భగవంతుడికి సంబంధించినటువంటి కృతజ్ఞత వినయము గనుక ఉంటే ఏ భావాలు రావు. ఆయన పాదాలని తలుచుకుంటూ సర్వత్రా పరమాత్మే ఉన్నాడు కదా అనే భావంతో మనం ప్రవర్తించినప్పుడు కారణము లేని ప్రవర్తన అవుతుంది. అది మనకి తెలుసు ఎప్పుడెలా ఉండాలో. ఎప్పుడు మనం మనసులో ఏదో ఒకటి భావిస్తూ ఉండాల్సిన అవసరం లేదు, కానీ మనకది అలవాటైపోయింది. లోపల ఒక రీల్ ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. అది నిదానంగా మనం దాన్ని అవసరం లేదు అని తెలుసుకుంటేనే నెమ్మది నెమ్మదిగా ఫేడ్ అయిపోతుంది. దాని మీద ఏదో మనం విరుచుకు పడక్కర్లేదు. ఇది ఉండకూడదు అనే భావాలు అవసరం లేదని ముందే చెప్పుకున్నాం మనం. దాన్ని గనక గమనించుకుంటూ ఉంటే ఏ కారణము లేకుండా పనులు చేయటం మనకు కూడా అలవాటవుతుంది. అది భగవంతుడి యొక్క మార్గం అని చెప్తున్నాడు ఆయన. కపిలుడే చెబుతూ ఉన్నాడు. కారణము లేని ప్రవర్తన, అపారమైన దయాగుణము. అపారం అంటే ఇంకా దానికి ఎండ్లెస్ దయే స్వరూపంగా కలవాడనమాట. నాకు సకల జీవుల కోరికలు తీర్చడమే నా పని, నాకు వేరే ఏ పని లేదు. నిజంగా ఆలోచిస్తే ఇవన్నీ మనకు మార్గదర్శకాలే. మనము ఏదో మనకు కావాలి అనే భావంతో ఫ్యామిలీలో ఉన్న సంసారంలో ఉన్నా కూడా మనకేదో కావాలి, నాకేంటి నాకేంటి అనే భావాన్ని వదిలేసినప్పుడు మనకి మనసులో ఒక నిశ్చింత, ఒక ప్రశాంతత వస్తుంది. అది వదిలేస్తే కానీ ఇది రాదు. ఇది వచ్చినప్పుడు కానీ దాని విషయం మనకి తెలియదు. ఇది ప్రాక్టీస్ చెయ్యవలసిన విషయమే కానీ చదువుకొని ఊరుకోవాల్సిన విషయం ఆ దైవానికి ఉంటుంది, కానీ మనకు వస్తుందా అలా అనుకోకుండా ఉండాల్సిన విషయం. ఇది తప్పకుండా వస్తుంది. దైవం ఎన్ని గుణాలు ఆయనకు ఉన్నాయో అన్నీ మనకు కూడా ఇచ్చాడు ఆయన. మనం వాటన్నిటిని కూడా ఆలోచన అనే దాంతో కప్పేస్తున్నాం. మనస్సును పెట్టి అన్నీ కవర్ చేసుకుంటూ ఉన్నాము. అందుకనే ఇక్కడ మహానుభావుడైనటువంటి కపిలుడు చెబుతూ ఉన్నాడు, అపార దయాగుణము, జీవుల కోరికలు తీర్చటమే నా పని. ఏంటి భగవంతుడికి వేరే పని పాట లేదా? జీవులకు ఏం కావాలో ఎప్పుడు తీరుస్తూ ఉంటాడా? ఎందుకట్లా చేస్తున్నాడు ఆయన? అందులో ఏదో మంచి మార్గం ఉన్నది, సుఖ మార్గం ఉన్నది, పవిత్రత ఉన్నది, ప్రశాంతమైన మార్గం ఉన్నది కాబట్టే ఆయన చేస్తున్నాడు. అది మనకు కూడా ఇంకొకరికి ఏం కావాలి అనే ధ్యాసతో మనం ఉంటే, నాకేంటి అనే బెగ్గింగ్ బౌల్ వదిలేస్తే చాలా హాయిగా మనకి ఉంటుంది. మన సంసారం నుంచి మనం తరించినట్టు. నిజంగా ఇంకా వేరే వస్తువే అక్కర్లేదు. అంటే ఇక్కడ మళ్ళీ కూడా చెప్పాల్సి వస్తుంది, ఏం చెయ్యాలో అది చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఆలోచించేటటువంటి విషయం ఇక్కడ ఏమీ లేదు. కింద మీద తర్జన భర్జన పడటం, ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇది పోతుంది, ఇవేం అక్కర్లేదు. చెయ్యవలసిన పని చేసుకుంటూ పోవటమే ఒక విధంగా చక్కని మార్గం. అది చెప్తూ ఉన్నారు ఆయన, జీవుల కోరిక తీర్చటమే నా పని. నేను ఈ రకంగా మునివేషం ధరించి దిగి రావటం నా కోసం కాదు, మహాత్ములైన మునులకు పరమాత్మని గూర్చిన వివేకాన్ని కలిగించటానికి వస్తాను నేను ఇక్కడికి. ఎవరు చెబుతారు పరమాత్మ గురించి? పరమాత్మే చెప్పాలి. ఇంకెవరు మనం తెలుసుకుని చెప్పేటటువంటి ప్రసక్తే లేదు. అందుకని చెప్తూ ఉన్నారు ఆయన, వివేకవంతులైన మునులకు. అంటే వివేకం లేకపోతే ఎవరైనా పరమాత్మే సాక్షాత్తు ఎదురుగా వచ్చి చెప్పినా అర్థం కాదు. కాబట్టి వివేకవంతులైన మునులకు, వివేకము అంటే ముఖ్యమైన లక్షణం అహంకారం లేకపోవటం. అహంకారం అంటే నాకు తెలుసు,
నేనిది నేనది అనే భావాలు ఉండటం, వీడు చెప్పేవాడా వాడు తెలుసుకునేవాడా ఇవేమీ ఉండవు వాళ్ళకి. వినయమే లక్షణం. వినయంతో కూడినటువంటి చక్కని వివేకము కల వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి చెప్పటానికే నేను వచ్చాను. ఈ ముని రూపం ధరించి నా కోసం కాదు, పరమాత్మే గురువు రూపంలో వచ్చి తత్వాన్ని బోధిస్తాడు అని అందరికీ తెలియాలి కాబట్టి ఇట్లా ప్రత్యేకంగా నేను ఒక శరీరాన్ని ధరించి వచ్చాను. ఇలా వస్తేనే కానీ నా పదధ్యానం ఎలా చేయాలి, భక్తి యోగం ఎలా భక్తి యోగంలో ఎలా ఉండాలి, ఆ నిశ్చల బుద్ధి ఎలా ఏర్పడాలి అనే విషయం అంతా కూడా సజ్జనులు చక్కగా గ్రహించుకుంటారు. అప్పుడు కానీ వాళ్ళకి తెలియదు. పరమాత్మ అవ్యక్త స్వరూపుడు అని నమ్ముతాం. అవ్యక్తము అంటే కనపడనిది. అటువంటి వాళ్లకు కూడా గురువు శరీరంతో కనపడినప్పుడు చక్కగా ఇలా నడుచుకో నాయనా అని చెప్పినప్పుడు కలిగే తృప్తి, విశ్వాసము కేవలం అవ్యక్త పరబ్రహ్మాన్ని ధ్యానం చేస్తే కలగవు. యోగ మార్గం అభ్యసించినా కూడా సమాధి నిశ్చలత్వం రాదు. ఎదురుగా గురువో దైవమో రావటం అనేది చాలా ఉపయోగిస్తుంది వివేకవంతులైన మునులకు అని చెప్తూ ఉన్నాడు కపిలుడు. ఎన్ని చెప్పినా కూడా ఎంతో విశ్వాసం వల్ల మార్గం ఏర్పడుతుంది కానీ విజ్ఞానం వల్ల ఏర్పడదు. విజ్ఞానం అంటే మనకు కూడా తెలుసు, ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. ఎన్ని విషయాలు తెలుసుకున్నా తెలుసుకోవలసినవి మిగిలిపోతూ ఉంటాయి. మనస్సులో బరువు ఎక్కువైపోతూ ఉంటుంది. ఎక్కువ మెటీరియల్ వేసేస్తున్నాం దానికి, అది మొయ్యలేనంత వేస్తున్నాం. దానివల్ల మార్గం మనకి తెలియదు. విశ్వాసము వల్ల మాత్రమే మార్గం ఏర్పడుతుంది. విశ్వాసం అంటే ఏమిటి? ఒక విషయం తెలుసుకొని దాన్ని నమ్మి ఆచరించడానికి సిద్ధం అవటమే విశ్వాసం. అది ఉన్నప్పుడు ఫోకసింగ్ ఉంటుంది. విజ్ఞానం వల్ల ఫోకసింగ్ రాదు అని చెప్పేశారు ఇక్కడ క్లియర్గా. దీన్ని లోకానికి తెలియజేయటానికే భగవంతుడు కపిలుడు అవతారంగా వచ్చాను అని చెప్తూ ఉన్నాడు. ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క కర్తవ్యం నిర్వహిస్తూ ఉంటాడు పరమాత్మ. ఆ అవతారం మిగిలిన కర్తవ్యాలకి ఇంపార్టెన్స్ ఇవ్వదు. ఆయన దేనికి వచ్చాడో అదొక్కటి చేస్తాడనమాట. కాబట్టి కపిలావతారంలో దుష్ట శిక్షణం అంటూ ఏమీ లేదు. ఇక్కడ ఆయన కేవలం తత్వజ్ఞాన ఉపదేశమే చేశారు. ఇక్కడ సాంఖ్యయోగ ఉపదేశం చేశారు. కపిలుడి అవతార ప్రయోజనం జగద్గురుత్వమే. జగద్గురువుగా వచ్చాడు ఆయన. కాబట్టే తండ్రి కూడా శిష్యుడై నమస్కారం చేశాడు కపిల మహర్షికి. ఈ సంప్రదాయాన్ని బట్టే సన్యాసం తీసుకున్న కొడుకు తండ్రికి నమస్కారం చెయ్యడన్నమాట. అలాగే సన్యసించిన కొడుక్కి సంసారంలో ఉన్న తల్లిదండ్రులు కూడా నమస్కరిస్తారు. అది ఇవాళకి మనం చూస్తూనే ఉన్నాము. ఆదిశంకరులు వాళ్ళ యొక్క అనుయాయుల వాళ్ళ ఆయన శిష్యుల సంప్రదాయంలో కూడా దీన్ని చూస్తూనే ఉన్నాం మనం ఇవాళకి. బుద్ధదేవుడు కూడా కపిలవస్తు నగరానికి వచ్చినప్పుడు ఇదే వాళ్ళ తండ్రి గారు ఆయనకి నమస్కారం చేశారు. ఇంకా కృష్ణావతారం ఒక్కటే సన్యాసాశ్రమము అనే దాంతో సంబంధం లేకుండా తల్లిదండ్రుల నమస్కారాలని స్వీకరించింది మొట్టమొదటిసారిగా ఒకసారి. ఇది జగదాచార్యత్వంలో అంటే జగత్తుకి ఆచార్యుడిగా ఉన్న కపిలుడి స్థితి కన్నా పరిపూర్ణమైనటువంటి స్థితి కృష్ణుడిది అంటున్నారు. అలాంటి కృష్ణుడు ధర్మ సంస్థాపనను ఉద్దేశించి మొత్తం జీవితమంతా దేవకీ వసుదేవులకు, నంద యశోదలకు, వ్యాస సాందీపన్యాది గురువులకు, బ్రహ్మవాదులకు, ఋషులకు నమస్కరిస్తూనే ఉన్నాడు. ఆయన జీవించినంత కాలము కృష్ణ పరమాత్మ వీళ్ళందరి తల్లిదండ్రులకు, గురువులకు, బ్రహ్మర్షులకు అందరికీ కూడా నమస్కరించడం మానలేదు ఆయన. ఈ అవతారంలో ఆచార్యత్వం, పుత్రత్వం, శిష్యత్వం, గురుత్వం లీలలుగా నిర్వహించాడు. ఆయన ఒక గురువుగా ఉన్నాడు, ఒక పుత్రుడుగా ఉన్నాడు, ఒక శిష్యుడుగా ఉన్నాడు. అనేక రకాల లీలలు ఆయన ప్రదర్శించాడు. అంటే కృష్ణుడికి నమస్కారం పుచ్చుకోవటం, ఇవ్వటం రెండు కూడా పిల్లల ఆట లాంటివి, చాలా సింపుల్ విషయాలు అవి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. చక్కటి నిష్ఠతో యోగాభ్యాసం చెయ్యి. ఇంకా చెప్తూ ఉన్నాడు ఆయన కపిల మహర్షి కర్దముడితో, సకల కర్మలను సన్యసించేసేయి, అన్ని పనులు వదిలేసేయి. నువ్వు పనులు వదిలేసేయి అంటే అర్థం ఏంటంటే కదలకుండా ఓ చోట కూర్చోమని అర్థం కాదు. ఇక్కడ మానసికంగా మొత్తం అన్నిటినీ
ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, వాట్ నెక్స్ట్, ఇప్పుడు ఇంకా ఏం మిగిలున్నాయి, ఇలాంటి ఆలోచనలన్నీ కంప్లీట్గా వదిలేయాలి. చెయ్యాల్సినవి ఎలాగూ చేస్తాం. ఏ పని చెయ్యకుండా ఎవడు ఉండలేడు. స్నానం చేయాలి, మన భోజనం సంగతి చూసుకోవాలి, ధ్యానం కూడా చెయ్యాలి, తపస్సు కూడా చెయ్యాలి. అది కూడా ఒక కర్మే కదా. సకల కర్మలను, మొత్తం కర్మలన్నీ వదిలేసేయి అంటే ఓ చోట కదలకుండా కూర్చోవటం కూడా కర్మే అవుతుంది. అందుకని చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. వాటిని వదిలేసేయి అంటే మానసికమైనటువంటి మోహాన్ని కంప్లీట్గా వదిలేసేయాలి. మనోవికారాలన్నీ తొలగిపోవాలంటే, మనోవికారాలు అంటే వికారములు అంటే హెచ్చుతగ్గులుగా ఉండేవే వికారములు. ఒక కన్సిస్టెన్సీ ఉండదు వాటికి. ఓసారి ఒకటి అనిపిస్తుంది, ఇంకోసారి ఇంకోటి అనిపిస్తూ ఉంటుంది. ఏది నిజం, ఏది చెయ్యాలో ఏది చెయ్యక్కర్లేదో తెలియని సందిగ్ధత ఎప్పుడూ ఒక పెండ్యులం లాగా ఉంటుంది మనస్సులో. అవన్నీ పోవాలంటే భక్తితో నన్ను తలుచుకోవటమే మార్గం, వేరే ఇంకోటి ఏమీ లేదు. ఆ స్థితినే మోక్షం అని కూడా అంటారు. అంటే నీ మనసులో వేరే ఏ విషయాలు లేకుండా ఉండటమే దానికి కారణం తప్ప ఇంకా ఏమీ లేదు. సకల కర్మలను సన్యసించటం అంటే వాటిని ఆచరించేటటువంటి కారణాలని త్యాగం చేయాలి. ఇందుకోసం ఈ పని చేయాలి, అందుకోసం ఆ పని చేయాలని మనం పెట్టుకుంటాం కదా కోసం ప్రొడక్షన్స్, అవన్నీ మూసేసి చెయ్యాలంటే చేయటం, లేకపోతే ఊరుకోవటమే. అక్కడ ఏమి అంతకంట చెయ్యాలి చెయ్యాలి అని మనస్సులో ఊహించే పద్ధతే లేదు. అప్పుడు ఏదైనా తను చేసినా కూడా ఆ పని సత్కర్మ అయిపోతుంది. అంతేగాని తను చేసే పనిగా ఇక్కడ దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి. సకల కర్మలను వదిలివేయము అని చెప్పాడు. అన్ని కర్మలు వదిలేసేయమన్నాడు. ఎట్ ది సేమ్ టైం ఏం చెబుతున్నాడు, అలా వదిలేసినప్పుడు నీ చేత చెయ్యబడే పనులు మంచి పనులు, సత్కర్మలు అవుతాయి. అంతేగాని నువ్వు చేసే పనులు అవ్వవు అని మళ్ళీ ఇక్కడ చెప్పారు. పనులు వదిలేయమని, చేసిన పనులు సత్కర్మలు అవుతాయి అంటే అర్థం ఏంటి? మానసికంగా పూర్తిగా వదిలేసేసేయాలి. అసలు ఏ పని శారీరకంగా చెయ్యకుండా ఉండటం అనేది ఎవరికీ సాధ్యం కాదు. చెయ్యాలి, ప్రతిదీ చెయ్యటమే అవుతుంది. స్నానం చెయ్యాలి, భోజనం చెయ్యాలి, తపస్సు చెయ్యాలి. కర్మ చెయ్యకుండా అవదు. ఎట్ ది సేమ్ టైం ఏ భావము లేకుండా, ఆయన పరమాత్మ ముందే చెప్పాడు కదా, కారణము లేని ప్రవర్తనము అని చెప్పాడు కదా. అట్లా ఏ భావము లేకుండా ఏ పని చేసినా అది మంచి పని అవుతుంది. ఆ కర్మ బంధం నీకు ఉండదు అని చెప్పి చక్కగా చెప్పాడు. అంటే సర్వారంభ పరిత్యాగియే సన్యాసి అని భగవద్గీతలో చెప్పిందే ఇక్కడ ఈ రకంగా చెప్పారంటే, సర్వారంభ పరిత్యాగి అంటే అర్థం ఏంటంటే ఏదో చేయాలనే ఊహ ఫస్ట్ మనస్సులోకి వస్తుంది. ఇది చేస్తే దీని ఫలితం అది అని ఇంకొకటి వస్తుంది. ఈ ఆరంభాన్ని పరిత్యాగం చేయటము అంటే మనస్సులో ఏమీ అనుకోకుండా ఉండటం. పని చెయ్యడం దోషం కాదు, కొంతమంది అలా అనుకుంటారని కూడా రాశారు ఇక్కడ. కర్మాచరణే పని చేయటమే దోషం కలిగిస్తుంది కాబట్టి పనులన్నీ ఆపాలని అనుకుంటారు. అది సరైన పద్ధతి కాదు. ఈ విషయంలో నేను చెప్పేది విను. యజ్ఞము, దానం, తపస్సుగా చేసే కర్మను చేసి తీరాలి. యజ్ఞము, దానము, తపస్సు అంటే ఏమిటో కూడా చెప్పుకోవాలి. యజ్ఞము అంటే ఫలితం ఆశించని ఏ పనైనా యజ్ఞమే. దానము అంటే ఏ ఫలితం ఆశించకుండా అవతల వాడికి ఇవ్వగలిగేది దానం. తపస్సు అంటే వేరే ఏ విధమైన భావాలు లేకుండా సర్వత్రా పరమాత్మే ఉన్నాడు అని తెలిసి మెలగటమే తపస్సు. అది చేసి తీరాలి అని చెబుతున్నారు. విడువనే రాదు, విడవకూడదు. యజ్ఞం, దానం, తపస్సు బుద్ధిజీవులను ఎప్పుడు పవిత్రము చేయుచుండును అన్నారు. అయిపోతుందని చెప్పలా, పవిత్రం చేసేసింది అని కాదు ఇక్కడ. పవిత్రము చేయుచుండును. ఏదన్నా మన వల్ల పొరపాటైనా కూడా ఈ లక్షణాలు మన బుద్ధిలో ఉన్న బుద్ధితో జీవించే జీవులను పవిత్రం చేస్తాయి అని భగవద్గీత కూడా చెబుతోంది. లేకపోతే కర్దముడు కర్మాచరణమే సన్యసిస్తే తపోవనానికి వెళ్ళక్కర్లేదు, యోగాభ్యాసం కూడా చేయక్కర్లేదు కదా అని మళ్ళీ ఇక్కడ మనకి ఇంకా అర్థం కాదేమో అని ఆ మాట కూడా చెప్పారు. నన్ను పరమేశ్వరుడిగా, ఉత్తమ జ్యోతిగా, ఆది అంతా లేనివాడుగా ధ్యానం చేయటమే కాకుండా నన్ను పరమేశ్వరుడుగా ధ్యానం చేయండి. ఉత్తమమైన జ్యోతిగా, ఒక వెలుగుగా ధ్యానం చేయండి. ఆది అంతము లేనివాడిగా ధ్యానం చేయండి. అదేమిటది? నన్ను ధ్యానం చేయండి, నన్ను ధ్యానం చేయండి అని ఎవరైనా చెబుతారా? అసలు
ఆయన చాలా క్లియర్గా ఉన్నారు పరమాత్మ. నన్ను అనే మాట మీలో మీరుగా ఉన్న నన్ను అని అర్థం. మీకు నాకు తేడా లేకుండా ఒకటిగా అయిపోండి. తర్వాత మనం ఏ వస్తువుని ఎలా ధ్యానం చేస్తామో అది మనం అయిపోతాం. మనం భాగవతం ఇంత మటుకు చదివిన దానికి మనకి కొద్దిగా అయినా అర్థం తెలిస్తే ఏ ధ్యానం చేస్తే అది మనలో స్థిరపడిపోతుంది. భగవంతుడు అనేవాడిని ఎలా ధ్యానం చేయాలో ఇక్కడ చెబుతూ ఉన్నారు. కానీ మనం మానవులలాగా నా కాళ్ళు పట్టుకో, నా మీద డిపెండ్ అయ్యి ఉండు, నేనే చెబితే అది చెయ్యి అనే భావం కాదు ఇక్కడ. ఎట్లా ధ్యానం చేయాలట పరమేశ్వరుణ్ణి? ఉత్తమమైన జ్యోతిగా ధ్యానం చేసినప్పుడు నువ్వు కూడా ఉత్తమమైన వెలుగైపోతావు. ఆది అంతములు లేనివాడుగా ధ్యానం చేసినప్పుడు నువ్వు కూడా ఆది అంతములు లేనివాడివైపోతావు. అదే మంచి పద్ధతి. అంతేకాకుండా సకల జీవరాశుల్లో కూడా అందరూ సమస్త జీవులలో గుహలోపల దాగి ఉన్నవాడిగా ధ్యానం చేయాలట. అందరూ జీవులందరికీ అనేక రకాల శరీరాలు ఉన్నాయి. మనం జీవరాశులు అని చెప్పారు ఇక్కడ. రాసులు రాసులు పోసారండి, రత్నాలు వజ్రాలు అంటాం మనం. అది బాగా అర్థమవుతుంది మనకి. జీవరాశులు అంటే పురుగులు పుట్రలు సమస్తము జీవంతో ఉన్నటువంటి ప్రతిదీ ఈ ప్రపంచంలో. జీవంతో లేనిది అంటూ యాక్చువల్గా ఏమీ లేదు. ఆ పరమాణువు కూడా మహాశక్తివంతమై ఉన్నది, కాకపోతే శక్తి నిద్రాణమై ఉన్నది. అణోరణీయ మహతో మహియానని అణువుల్లో అణువుగా ఉన్న పరమాత్మ, అన్నిట్లోకి పెద్దగా ఉన్నవాడు పరమాత్మే. సమస్తము పరమాత్మ స్వరూపమే అని సకల జీవులలోనూ లోపల గుహలో దాగి ఉన్నవాడుగా. గుహలో ఉండటం ఏమిటంటే పైకి వేరేగా కనపడతాడు కదా. గుహను చూసి గుహలో ఉన్న జ్యోతిని మనం ధ్యానం చేయలేం కదా. గుహలోపల జ్యోతి ఉన్నదని తెలుసుకుని ఆ వెలుగుని ధ్యానం చేయాలి. కాబట్టి అలా ధ్యానం చేయమని చెబుతూ ఉన్నారు. దాంతో అప్పుడు నేను పాపహరుడను అని మీకు తెలుస్తుంది. అది మీరు చేసినప్పుడు మీకు ఏ పాపాలున్నా పోతాయి అని మీకు తెలుస్తుంది. మళ్ళీ చెప్పుకుందాం, పాపం అంటే ఏమిటి? భగవంతుడు కాక అన్యం వేరే ఏదో ఉన్నది అనుకోవటమే పాపం. ఇన్నాళ్ళు అనుకుంటూ బతికాం కాబట్టి అవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ సమస్త జీవులలో జీవుల హృదయ కుహరములో, హృదయం అనే గుహల్లో దాక్కున్నవాడుగా నన్ను మీరు ధ్యానం చేసినప్పుడు మొత్తం పాపాలన్నీ హరించబడతాయని మీకే అర్థమవుతుంది. ఇక్కడ మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనబడే అవ్యక్త సృష్టి అయిన అంతరంగమే గుహ. అవ్యక్త సృష్టి అంటే కనపడనిది. మనస్సు కనపడదు, బుద్ధి కనపడదు, చిత్తం కనపడదు, అహంకారం కనపడదు. ఇవన్నీ లోపలగా ఉంటాయి. అదే ఒక గుహ. ఆ గుహ లోపల ఎవరున్నారంటే పరమాత్మే ఉన్నాడు. కనిపించే దేహము, అందము, చక్కదనం, పేరు, సంబంధం, సంబంధ బాంధవ్యాలు ఇవి కాక కనిపించకుండా అంతరంగం లోపలగా అంతర్యామిగా భగవంతుడిని దర్శనం చేయాలి అని చక్కగా చెప్పారు. అనేక సార్లు చెప్తూ ఉన్నారు ఈ గ్రంథంలో. ఈ దర్శనాన్నే గుహలో దాగి ఉన్న సత్యము లేక గుహ్యము అని అంటారు. ఈ దర్శనం చేసుకోవాలి. నీ అంతఃకరణాన్నే, నీ లోపలగా ఉన్న ఆ గుహని ఒక పద్మంగా ధ్యానం చెయ్యి. దాని కర్ణిక యందు అంటే దాని మధ్యలో ఒక చక్కని పీఠం ఉంటుంది. అందులో నన్ను స్థిరంగా స్థాపించుకున్నావంటే, ఆ పద్మం మధ్యలో నేనున్నావనే భావన నువ్వు చేశావంటే నీ ఇంద్రియాలన్నీ కూడా నీకు లొంగి ఉంటాయి, అటు ఇటు పోవు. అప్పుడు నువ్వు మనస్సు అనే కన్నుతోనే నన్ను సంపూర్ణంగా దర్శిస్తావు. ఇన్నాళ్ళు ఆ మనస్సు ఇంద్రియాలతో కలిసి అటు ఇటు పోతూ ఉన్నది. ఎప్పుడైతే నీ హృదయ పద్మంలో నన్ను కూర్చోబెట్టుకున్నావో అప్పుడు ఇంకా నీ మనస్సు ఇంద్రియాలు అటు ఇటు పోవు. ఆ మనస్సుతోనే నన్ను సంపూర్ణంగా దర్శనం చేస్తావు అని కపిలాచార్యుడు వరుసగా చెప్పుకొస్తూ ఉన్నాడు తండ్రికి. శిష్యుడుగా ఉన్న తండ్రికి చెప్పుకొస్తూ ఉన్నాడు. అట్లా సాధన గనక చేశావంటే మోక్షాన్ని పొందుతావు, మోక్షం పొందానని తెలుసుకుంటావు అని కపిలుడు చెప్పాడు. కర్దముడు ఉపదేశాన్ని చక్కగా తీసుకొని ఆ బాలుడికి ప్రదక్షిణం చేసి అంటున్నారు. బాలుడు కదా, నిజానికి పిల్లవాడు కొడుకు. ఆ బాలుడికి ప్రదక్షిణం చేసి భక్తితో నమస్కారం చేసుకున్నట్ట. మనం కూడా
ఆ కపిలాచార్యుని ఒక్కసారి మనసులో తలుచుకొని హృదయపూర్వకమైనటువంటి మన హృదయ పద్మాన్ని ఆయన పాదాల మీద పెట్టి ఒక్కసారి నమస్కారం చేసుకుందాం మనం కూడా. కర్దముడు చేసిన స్తుతి, మనం రికార్డింగ్ బిగినింగ్లో కర్దముడు చేసిన స్తుతికి అర్థం చెప్పుకోలేదు మనం. ఆయన పరమాత్మతో ఏమన్నాడంటే, చాలా గొప్ప గుణాలన్నిటి కూడా ఉన్నవాడివి నువ్వు, మహిమలన్నిటికీ కూడా కారణమైన వాడివి. ప్రకృతి, పురుషుడు, మహత్తు, అహంకారం, తన్మాత్రలు అన్నీ నీ రూపాలే. సృష్టిలో ఏమున్నాయో అవన్నీ నీ రూపాలే. వాటిని ఏదైనా తేడా వచ్చినా కూడా ఆ తేడా రావటానికి కారణమైన కాలం కూడా నీ రూపమే. అట్లాంటి సమయాల్లో కూడా అంతర్యామిగా నిలబడే నీ నిశ్చలత్వమే ఈ ప్రపంచాన్ని, సృష్టిని మొత్తాన్ని నిలబడుతోంది. నువ్వు ఎప్పుడు చెలించనటువంటి మహాశక్తివి. నీ స్వేచ్ఛకు లొంగిపోయి నడిచేదే ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి శక్తి అంతా కూడా, ఎనర్జీ అంతా కూడా, చైతన్య శక్తి అంతా కూడా. నువ్వే సర్వసాక్షివి. సాక్షివి అంటే అర్థం ఏంటంటే కల్పించుకోడు, ఊరికే ఉంటాడు. ఆ సాక్షి లేకపోతే సృష్టి లేదన్నమాట. అంటే నాటక దీపము అని చెప్పుకున్నాం ఇదివరకు కూడా. స్టేజ్ మీద నాటకం జరుగుతుంది, అక్కడ ఒక దీపం ఉంది. ఆ దీపానికి ఆ నాటకానికి ఎంత మటుకు రిలేషన్షిప్ ఉంది అంటే, ఆ దీపం ఎక్కడా కల్పించుకోదు, ఏ పాత్ర పోషించదు. కానీ దీపం లేకపోతే నాటకం చూడలేం. లేదు, నాటకం ఆల్మోస్ట్ లేదనే చెప్పాలి. సో అలా ఒక సాక్షిగా ఊరికే నువ్వు ఉన్నందువల్లనే ఈ సృష్టి అంతా కూడా జరుగుతోంది. నువ్వు సర్వసాక్షివి, సమస్తాన్ని చూసేటటువంటి వాడివి. అట్లాంటి నీవు ఈ కపిలుడి రూపంలో నా ఇంట్లో పుట్టావు కాబట్టి నేను నీకు నమస్కారం చేస్తున్నాను. కపిల మహర్షికి చక్కగా నమస్కరించుకొని కర్దముడు సెలవు తీసుకొని మునిగణాలతో సేవించబడుతూ ఉన్న వనానికి వెళ్ళాడు. అందులో మౌనంగా ఉన్నాడా, ఉండటం మొదలుపెట్టాడా. వనంలో నిస్సంగుడయి, అగ్నిహోత్రం లేకుండా, ఇల్లు లేకుండా, తనకు తానే శరణము అని జీవిస్తూ ఉన్నాడన్నమాట. అనికేతనుడై అంటే ఇల్లు లేనివాడు అని అర్థం. ఇల్లు వాకిలి వదిలేసి, అన్ని బాధ్యతలు వదిలేసి సన్యాసం పుచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. అటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే సరిగా విషయం అర్థం చేసుకోకుండా ఉన్నప్పుడు వస్తుంది. ఇక్కడ చక్కగా చాలా క్లియర్గా రాశారు. అన్ని కర్మల్ని వదిలేయటము అంటే ఏమిటంటే, తను ఏ పనైనా ఎందుకు చేస్తున్నాడో ఆ కారణాన్ని వదిలేసేయాలిట. అంటే కారణము లేకుండా అకారణముగా పని చేయాలి. ఏ పని చేసినా అంటే ఏదో ఫలితం ఆశించి కదా మనం చేస్తాము. ఏ ఆశ లేకుండా చెయ్యవలసిన పని చేయటం అన్నమాట. అగ్నిహోత్రం లేకుండా, ఇల్లు లేకుండా తనకు తానే శరణమని నమ్మి చిరించెను. ఇక్కడ కూడా సరిగా అర్థం చేసుకోవాలి. ఆయన అగ్నిహోత్రం చేసి ఉండవచ్చు, అగ్నిహోత్రం చెయ్యకపోతే ఎలా అనే భావం లేకుండా చెయ్యవలసిన దాన్ని చేసినప్పుడు ఏ నిస్సంగులే అలా చేయగలుగుతారు. అంటే చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే, రెండూ ఒకటే. కాబట్టి చేయటంలో తప్పు లేదు వాళ్ళకి. చేయటం వల్ల వాళ్ళకి కర్మబంధం ఏర్పడదు. ఇల్లు లేక, అగ్నిహోత్రం లేక, ఇల్లు లేక అంటే ఈ ఇల్లు నాకు ఆ నీడనిస్తోంది కదా, ఇల్లు లేకపోతే ఎలాగూ, ఇల్లు కావాలి కదా, ఇటువంటి నమ్మకాలు, భావాలు ఏమీ తుడిచేసుకున్నాడు మనస్సులో. తనకు తానే శరణం అని నమ్మెను అని రాశారు. తనకు తానే దిక్కు అంటే తనలో ఉన్నటువంటి పరమాత్మ చెప్పాడు కదా, గుహేశుడిగా ఉంటాను, నన్ను నీ హృదయ పద్మంలో ధ్యానం చేసుకో అని చెప్పాడు. కాబట్టి లోపల తానుగా ఉన్న పరమాత్మనే నమ్మి ఆయన మోక్ష మార్గానికి దోవలోకి వెళ్ళిపోయాడనమాట. మోక్షపరాయణుడు, మోక్షం కావలసిన వాడు మౌనంగా ఉంటాడు, స్థిరమతిగా ఉంటాడు, అనికేతనుడుగా ఉంటాడు అని భగవద్గీతలో చెప్పినట్టుగానే ఇందులో ఉన్న మౌనము మళ్ళీ చెప్తూ ఉన్నారు. హృదయ ధర్మమే కానీ కంఠగతం కాదంటే హృదయానికి సంబంధించిన మౌనం తప్ప మా నోటికి సంబంధించింది కాదు. నోటితో మాట్లాడకుండా ఉన్నంత మాత్రాన అది మౌనం అవ్వదు, అది మనోమౌనము అవ్వాలి. అగ్నిహోత్రం లేనివాడు అంటే నిత్యాగ్నిహోత్రము, హోమము ఇలాంటి బాధ్యతలు నాకున్నాయి, ఇది చెయ్యకపోతే ఎలాగయ్యో నేను నిత్యాగ్నిహోత్రం చేస్తానండి అని నలుగురు చెప్పుకుంటున్నారు కదా, నలుగురికి తెలుసు కదా నేను చేస్తానని.
నేను ఇవాళ మానేస్తే ఎలాగూ, ఇలాంటి ఊహలు ఏమీ లేకుండా ధ్యానంలోనే ఉండేటటువంటి వాడు అని ఒకటి. అగ్నులు 2 విధాలుగా ఉంటాయని చెబుతూ ఉన్నారు. వైతాగ్నులు, బ్రహ్మాగ్నులు అని 2 రకాలట. మొదటిదేమో సమిధలు వెలిగించి బయట రగులు కొలిపే బాహ్యమైన బయట కనపడే అగ్ని. మిగిలినవి దేహం లోపల ఉండేటటువంటి ఆకలి దప్పులు, సంకల్పము, తెలివి, వివేకం ఇవన్నీ కూడా అగ్నులే. అగ్ని అనే మాటకి ఒక తెలివి, ఒక చైతన్య శక్తి. అది అంతకు మించిన అగ్ని వేరే ఇంకొకటి లేదు. అగ్నితత్వం అన్నమాట అది. ఆ నేతితో తడిపిన సమిధ ఎలాగైతే మండుతుందో, మండినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో, మన మనస్సులో కూడా అగ్ని రగిలినప్పుడు అదే జరుగుతుంది. అంటే సూక్ష్మీకరణ జరుగుతుంది. అంటే ఒక వస్తువు యొక్క స్థూలత్వం, అంటే ఫిజికల్గా మ్యాటర్గా ఉన్నది స్థూలత్వం వచ్చి అది ఒక వైబ్రేటరీ కనపడని అస్తిత్వం వస్తుందన్నమాట. దానికి కనపడని స్థూలతత్వం సూక్ష్మతత్వంగా మారటమే. అది అగ్నిలో ఏది వేసినా ఒకటి, ఏ అగ్ని అయినా ఒకటి అని చెబుతున్నారు. కానీ సృష్టి వ్యవహారంలో ఇళ్ళు తగలబట్టం, వంట చేయటం, వీటన్నిటికీ కూడా భేదం ఉంది. ఇట్లాంటి భేదాన్ని బట్టి మనం చేసే పనులు దుష్కర్మలన్నీ, సత్కర్మలన్నీ 2 రకాలుగా చెప్తారు. చెడ్డ పనులను వదిలేసి మంచి పనులు చేసే అలవాటు అవ్వాలి మనుషులకి. అది బయట బాగా అప్పుడు బయట విషయాలతో మొదలుపెట్టినప్పుడు బాగా సాధన జరుగుతుంది. ఇలా మంచి పనులు చేయటము, ఇంకొకరికి ఏం కావాలో ఇవ్వటము, ఏమాత్రం మనసులో స్వార్థం లేకుండా దానం చేయటము, యజ్ఞార్థంగా పనులు చేయటం, ఇవన్నీ అలవాటు చేసుకోవాలి. అప్పుడు సంకల్పాలకి ఏమాత్రం రిజల్ట్ ఓరియంటేషన్ ఉండదు. రిజల్ట్ ఇది ఉంటే, ఇది వస్తే అది చేస్తాను అనేటటువంటిది లేదు. అంటే దైవానికి కూడా తండ్రి నువ్వు నాకు ఇది ఇస్తే నేను నాకు తలనీలాలు ఇస్తాను అనే ప్రాసెస్ లేదు అక్కడ. నువ్వు తలనీలాలు అంటే జుట్టు ఇవ్వాలనుకుంటే ఇస్తావు, ఆయనకు కానుకలు ఇవ్వాలనుకుంటే ఇస్తావు, హుండీలో ఏదైనా వేయాలనుకుంటే వేస్తావు, దీనికి బదులు అది ఇవ్వు అని అడగవు. ఇది అది 2 లేకుండా కూడా ఉండొచ్చు. వేసి తీరాలని కూడా నియమం లేదు. అది నువ్వు చేసేటటువంటి నిర్ణయం తప్ప ఎవ్వరూ బలవంతంగా చేయించేది కాదు. ఈ రకంగా కర్దముడు బయట చేసేటటువంటి అగ్నిహోత్రాన్ని వదిలేశాడు. లోపలగా అగ్ని రగిల్చి లోపలగా సాధన చేస్తూ లోపల ఉన్నటువంటి అగ్నితోనే యజ్ఞము అనే సత్కర్మం చేస్తూ ఉన్నాడు. అప్పుడేమవుతుందంటే బహిర్యాగంతో చెయ్యలేనిది అంతర్యాగంతో చక్కగా జరుగుతుంది అని చెబుతూ ఉన్నారు. సాధనని బట్టే సంకల్పాలు చెల్లరేగే లక్షణం తగ్గుతూ ఉంటుంది. వయస్సుని బట్టి కొంత తగ్గుతుంది, సాధనను బట్టి కూడా కొంత తగ్గుతుంది. అప్పుడు సంకల్పాలకు రిజల్ట్తో ఏ సంబంధం లేకుండా జరుగుతాయి పనులు. ఇట్లా జరిగిన వాళ్ళని ఏమంటారంటే బాహ్యమైన అగ్నిహోత్రాన్ని వదిలేశారు, లోపలి అగ్నుల్ని ఉపాసించడం మొదలుపెట్టారు వాళ్ళు. ఇదే సన్యాసంలో జరిగే మార్పు అని చెబుతున్నారు. సన్యాసము అంటేనే బయట అగ్నిని వదిలేసి లోపల అగ్నిని ఆరాధించటమే సన్యాస మార్గము. కొంతమంది శబ్దము, స్పర్శ మొదలైన ఇంద్రియాలు అనబడే అగ్నిలో వేసేస్తారట, వేసి హోమం చేస్తారంటే భావనారూపమైన హోమం. కొంతమంది ఇంద్రియాలని సంయమము అనే అగ్నిలో హోమం చేస్తారు. ఈ విధంగా బ్రహ్మ ముఖములో సృష్టిలో అనేక రకాలైన యజ్ఞాలన్నీ కూడా విస్తరించి ఉన్నాయి అని భగవద్గీత చెప్తోంది కదా అంటున్నారు. పరమావధితో ఏ ద్రవ్యాన్నో, ఏ ఉద్దేశంతోనో, ఏ కర్మనాచరించినా కూడా బ్రహ్మకు అర్పణముగా బ్రహ్మమయమైన హవిస్సుతో, అంటే బ్రహ్మగారి కోసమే చేస్తున్నాము. ఆ హవిస్సు అర్పించే ప్రసాదం కూడా బ్రహ్మమయమే, బ్రహ్మ అనేటటువంటి అగ్నిలోనే వేస్తున్నాము. చేస్తూ ఉన్నవాడు కూడా బ్రహ్మమే, ఉన్నది ఒకటే రూపము అనేటటువంటి భావంతో హోమం చేయబడుతోంది ఇక్కడ. దానికి ఫలితం అప్పుడు బ్రహ్మమే అవుతుంది. కాబట్టి ధ్యానంలో ఏ మరుపాటు లేకుండా చేస్తే కర్మ లేక బ్రహ్మ కర్మ జరుగుతుంది. తన కర్మ అనేది ఉండదు. ఇంకా బ్రహ్మ కర్మ సమారభే, బ్రహ్మగారే సాక్షాత్తు అక్కడ ఉంటాడు. సమాధి స్థితి నిలబడుతుంది.
దీని సారాన్ని మొత్తాన్ని కూడా కపిలుడు ఉపదేశం చేశాడు కర్దముడికి. దాంతో కర్దముడు బాహ్యమైన అగ్నిని వదిలేసి బయట లేకుండా లోపలగా ఒక్కొక్కటి తనలో ఉన్న విషయాలను సర్దుబాటు చేయవలసిన వాటిని అన్నిటినీ కూడా బ్రహ్మ అనే అగ్ని యందు చక్కగా హోమం చేసుకొని ఒక చక్కని వెలుగుగా నిలబడ్డాడనమాట. తానే అగ్నిస్వరూపం అయిపోయాడు అని చెప్పారు. ఇక్కడ ఉత్సవాల్లో అహోరాత్రాలు దైవధ్యానం చేసేవాడు. ఒక్కొక్కప్పుడు వేళకి స్నానం భోజనం చేయటం కుదరదు. సన్యాసం కూడా అలాంటిదే. పెద్ద పని పెట్టుకున్నప్పుడు తన అవస్థలు, తన కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా సమయం ఇవ్వకపోవచ్చు. స్నానం, సంధ్య, ఉపచార, షోడశోపచార పూజ, భోజనం చేసి హాయిగా నిశ్చింతగా తినించటం కూడా చెప్పారు దీంట్లో. ఇవన్నీ కూడా మనకి కాలాన్ని మింగేసేటటువంటి విషయాలు. అవేమీ లేకుండా లోపలగా చేసేటటువంటి యజ్ఞం వల్ల ఆయనే ఒక వెలుగైపోయాడు. అట్లా అని ఏ పని లేనివాడు దీక్షావంతుడిని దీక్ష తీసుకున్నవాడు స్నానం సంధ్య లేకుండా ఈ రకంగా తపస్సు చేస్తున్నాడు కదా, నేను స్నానం మానేస్తాను అని ఎవరైనా చేస్తే దాని ప్రాబ్లం వాళ్ళే ఫేస్ చేయాల్సి వస్తుంది. దీనుల సేవ కోసం తిరుగుతూ దినముల తరబడి ఇంటికి పోవటం మానేసిన వాడు, లేక తన వ్యక్తిగతమైన వ్యసనాల్లో ఇరుక్కుని ఇంటికి వెళ్ళటం మానినవాడు ఒకటే అవరు కదా అంటున్నారు. కర్దముడు పరబ్రహ్మాన్నే సాక్షాత్తు మనస్సులో నిలుపుకున్నాడు కాబట్టి అహంకారము అనేది పోయింది. అంటే నేను, దేహమే నేను, నామమే నేను, రూపమే నేను అనే ప్రజ్ఞ కంప్లీట్గా ఎరేజ్ అయిపోయింది, మాయమైపోయింది. దాంతో మమకారం నేను ఎప్పుడైతే పోయిందో నాది అనేది కూడా పోయింది. అంటే నా వాళ్ళు, నా వస్తువులు, నాకు సంబంధించిన విషయాలు అవన్నీ పోయినాయి. నా అభిప్రాయాలు, నా గొప్పతనం, నా యొక్క ప్రజ్ఞ అండి, నా వివేకం, నా జ్ఞానం, నేను ఎన్ని చదివాను అనండి, పురాణాలన్నీ చదివానండి, ఇవన్నీ పోయినాయి ఆయనకి. నా అనేది ఎక్కడా లేదు, నేను లేదు, నాది లేదు. దయాగుణం లోపల నుంచి వికసించుకొచ్చింది, విప్పారింది, ఒక ఫ్లవరింగ్ అయిపోయింది ఆ దయాగుణం. సర్వజీవుల యందు ఏ జీవిని చూసినా కూడా మనసులో ఒక సమభావం, సాక్షాత్తు పరమాత్మే అనే భావం కాదది, పరమాత్మే అని తెలుసుకున్నాడు ఆయన. శాంతము అనే ప్రజ్ఞ నిండింది. మనకు కూడా రెండో వాళ్ళు ఎవరు లేరు, ఉన్నది ఒకటే వస్తువు, ఇక్కడ భయపడాల్సింది, కింద మీద పడాల్సింది ఏమీ లేదు అని ఊరికే మాట వరస కనుకుంటేనే నిశ్చింతగా ఉంటుంది కదా. ఆ విషయం తెలుసుకున్న వాళ్ళకి ఇంకా ఎంత బాగుంటుందో ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనస్సంతా శాంతముతో నిండి, ఆ ప్రజ్ఞతో నిండిపోయిందిట. తరంగాల్లేని సముద్రంలాగా తనను తాను ధరించి ఊరుకున్నట్ట. అంటే తానెవరో తెలుసుకున్నాడు, సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే. అక్కడ తరంగాలు ఉండవు. తరంగాలంటే ఆ సర్ఫేస్లో మనస్సు తాలూకు కింద మీద పడే పెంజులం తాలూకు గొడవలు అన్నమాట, అవన్నీ లేవు అని చెప్పారు ఆయనకి. సకల ప్రపంచము వాసుదేవమయమే అనే భావంతో ఇట్లా భక్తి యోగంలో కర్దముడు భాగవతుల మార్గానికి వెళ్ళిపోయాడు. భక్తి యోగంలో భాగవత గతి పొందటం అంటే అప్రాకృతమైన దివ్య శరీరాన్ని ధరించటం. అప్రాకృతం అంటే మన ప్రకృతికి సంబంధించినది కాని దివ్యమైన వెలుగే శరీరంగా ధరించటం అన్నమాట. సో అట్లా చెప్పారు ఇక్కడ. అంటే భౌతిక శరీరం అప్రయత్నంగా జారి పడిపోయింది అని అర్థం. ప్రథమ స్కంధంలో నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతం చెబుతూ తాను కూడా కర్మానురూపమైన దేహం వెళ్ళిపోయిన తర్వాత శ్రీహరి కృపతో శుద్ధ సత్వమయమైన భాగవత దేహాన్ని ధరించాను అని చెప్పాడు కదా నారదుడు కూడా అని చెప్పి మైత్రేయుడు విదురుడితో ఈ కథ అంతా కూడా చెప్తూ ఇంకా కూడా ఇట్లా అన్నాడు. కర్దముడు తపోవనానికి వెళ్ళిపోయిన తర్వాత కపిలుడు తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ, తల్లి ప్రేమను తను పొందుతూ, తల్లికి ప్రేమను పంచిపెడుతూ, ఆపేక్షను పంచిపెడుతూ ఉన్నట్ట. ఒకరోజు దేవహూతి బ్రహ్మగారి మాటలు గుర్తు తెచ్చుకొని సాక్షాత్తు
ఆయనే పరమ గురువు అనే తత్వ మార్గాన్ని ఉపదేశించే పరమ గురువే తన పుత్రుడు అనే భావంతో ఆ కొడుకుతో ఇట్లా అన్నదిట. కొడుకు రూపంలో ఉన్న గురువుతో అన్నది అనుకోవాలి మనం. ఇంద్రియాలు చాలా చెడ్డవి. ఆ ఇంద్రియాల వల్ల ఒక సంఘర్షణ పుడుతుంది. దాంతో మనస్సు రకరకాలుగా తిరుగుతూ ఉంటుంది. అట్లాంటి నాకు ఈ మోహాన్ని తొలగించుకునే ఉపాయం మార్గం చెప్పు నాయనా అని అడిగింది. దేవహూతికి న్యాయంగా అటువంటి పరిస్థితి లేదు. కానీ గురువును ఆశ్రయించేటప్పుడు శిష్యుడు నాకేం తెలియదు అన్నీ మీరే చెప్పాలి అని చెప్పాలి. కానీ నేను కొన్ని నాకు తెలుసండి, మిగతావి మీరు చెప్పండి అనటం వినయ లక్షణం కాదు. తర్వాత నాకింత తెలుసు అనేది కూడా వినయం కాదు. మనకెంత తెలుసో మనకి నిజానికి తెలిసే అవకాశం లేదు. మనం అనుకుంటూ ఉంటాం. అనుకుంటూ ఉన్నవి పైకి చెప్పటం అనేది పద్ధతి కాదన్నమాట. అంటే లోపల మన గురించి మనకున్న అభిప్రాయాలు పైకి చెప్పినప్పుడు అవి కేవలం ఒపీనియనే తప్ప అది వాస్తవం కాదు. కాబట్టి గురువుకి తెలియని విషయాలు ఏమీ ఉండవు. కాబట్టి గురువు దగ్గర అనవసరంగా గొప్పలు చెప్పుకున్నట్టు అవుతుంది. అందువల్ల నేను చాలా గొప్పవాడిని అనేటటువంటి భావం తీసేసుకున్నవాడే గురువు దగ్గరికి వెళ్ళి ఉపదేశం అడుగుతాడు. ఇంతవరకు నేను ఏమీ సాధించలేదు, నాకేమీ తెలియదు, మీరు చెప్పండి అని అడగాలి. కానీ ఇంత మటుకు తెలుసు నాకు, మిగతావి మీరు చెప్పండి అని అడగకూడదు అని క్లియర్గా చెప్పారు ఇక్కడ. మన రికార్డింగ్ నెంబరు 133 అయిపోయింది.